నా పేరు శివకుమార్. ఐడిపిఎల్ ఇందిరానగర్ నుంచి వచ్చాం మేము. మా సమస్య ఏంటంటే అన్న, గత 50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. మాకు 2 రకాలుగా సమస్య ఉందన్న. ఒకటి, మాకు శ్మశాన వాటిక ఉన్నది. ఆ శ్మశాన వాటికను కబ్జా చేస్తున్నారు. ఆ శ్మశాన వాటికకు కబ్జాకు సహకరించేది మా స్థానికంగా ఉన్న లోకల్ లీడర్లు, బీఆర్ఎస్ నాయకులు సహకరిస్తున్నారు వాళ్ళకు. మాకు దాదాపు ఒక 30 ఏళ్ల కింద మాకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి. కానీ ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటివరకు పూర్తిగా లేదు. ఎక్కడైతే మేము నివసిస్తున్నామో అక్కడ ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎప్పుడూ వచ్చింది లేదు. మాకు ఈ మధ్య ఒక 4 సంవత్సరాల కింద ఒకరు రామకృష్ణ అనే వ్యక్తి మాకు బొందలగడ్డ కబ్జా చేస్తున్నాడు. ఆ కబ్జాకు పూర్తిగా సహకరిస్తున్నది మా బీఆర్ఎస్ నాయకులు, స్థానికంగా ఉంటున్న వాళ్ళు. ఆ కబ్జా ఒక 10 ఎకరాలు మొత్తం మాది బొందలగడ్డ శ్మశానం అయిపోతే మిగతా 13 ఎకరాలలో మేము ఉంటున్నాము. ఆ 13 ఎకరాలలో కూడా బీఆర్ఎస్ నాయకులు స్థానికంగా ఉంటున్న వాళ్ళకి అన్యాయం చేసి ఒక్కొక్కరు 4, 5, 7, 8 ఫ్లాట్లు వేసుకుంటున్నారు. పెళ్ళైన వాళ్ళకి అని చెప్పి, పెళ్లి కాని వాళ్ళకి అని చెప్పి ఇస్తున్నారు. నార్మల్ వ్యక్తులు, కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్క ఇల్లు ఇచ్చి 40 గజాలలో ఫ్లాట్లు వేపించి మిగతా వాళ్ళు మొత్తము 7, 8 వేసుకుంటున్నారు. ఇందులో విషయం ఏంటంటే, మేము ఇదే విషయాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాము. తర్వాత స్థానికంగా మా ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చినాము. ఇప్పటివరకు పట్టించుకోలేదు. మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ విషయం మీద మేము ఫైట్ చేస్తున్నాము. మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు కేసులు పెట్టి ఇదే బాలనగర్ పిఎస్లో మా మీద దాడి చేసినప్పుడు కూడా కంప్లైంట్ కూడా తీసుకోలేదు వాళ్ళ మీద. ఇది నా మీద దాడి చేసినప్పుడు ఫోటో. ఇది మా మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న అధికారులు ఎవరు పట్టించుకోకపోగా బాలనగర్ పిఎస్ వాళ్ళు స్థానికంగా అక్కడ బాలనగర్ పిఎస్ వాళ్ళకు ఒక్కొక్కరికి సిఐతో సహా ఒక్కొక్కరికి 3-4 ఫ్లాట్లు ఉన్నాయని చెప్పి ఒక వార్త మాకు స్ట్రక్చర్లో ఉంది. తర్వాత ప్రెస్ వాళ్ళు, స్థానికంగా ఉన్న ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 5 ఫ్లాట్లు ఇచ్చిర్రు మా ఏరియాలోనే. దాని గురించి ప్రభుత్వాన్ని పట్టించుకోమని చెప్పి అధికారులకు లెటర్లు రాసినా కూడా వాళ్ళు ఇప్పటివరకు మాకు యాక్షన్ తీసుకోలేదు. ఇది 2019లో మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన మా ప్రాంతానికి వచ్చినప్పటి దృశ్యం ఇది. 2019లో రేవంత్ అన్న వచ్చిన తర్వాత మా పరిస్థితి చూసి ఆయన ₹1 సాయం చేసిండు అన్న. మాకు మరుగుదొడ్లు లేవు, శానిటైజేషన్ లేవు అని చెప్పి మాకు ₹1 సాయం చేసిండు. ఆ తర్వాత నుంచి వాళ్ళ కబ్జాలు స్టార్ట్ అయిన విషయం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇది అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫోటో. ఇది వాళ్ళు కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫోటో. ఇవి మా బొందలగడ్డలు అన్న, పాతవి. దాదాపు 180 సమాధులు ఉంటాయన్న. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు అక్రమంగా. ఒక్కొక్కరి దగ్గర బస్తీ డెవలప్మెంట్ పేరుతోని ఒక్కొక్కరి దగ్గర 10 వేలు వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే బస్తీ డెవలప్మెంట్ అంటారు. ఇది కబ్జాదారుడు రామకృష్ణ అన్న. ఇది బొందలగడ్డ. మాకు బస్తీలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. బస్తీలో 2015లో ఎలక్షన్ జరిగింది. ఆ తర్వాత నుంచి ఎలక్షన్ లేదు. ఇదేంటని ప్రశ్నిస్తేనే నా మీద దాడులు చేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏకచక్రాధిపత్యంగా గోవు వెంకటరెడ్డి అనే వ్యక్తి, బీఆర్ఎస్ నాయకుడు, ఏకచక్రాధిపత్యంగా అక్కడి నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఇది సీఎం రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత V6లో స్క్రోలింగ్ వచ్చింది. అక్కడ ఉన్న పరిస్థితి మీద ఆరా తీయండి అని చెప్పి. బాలానగర్ ఐడిపిఎల్ ఇందిరానగర్లోని పరిస్థితులపై ఆరా తీయండి అని చెప్పి రేవంత్ అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని గురించి కూడా ప్రభుత్వాల్లో ఇప్పటివరకు చలనం లేదు. ఓకే, ఇది రీసెంట్గా మేము స్టేట్మెంట్ ఇచ్చిన
మా సమస్య గురించి స్టేట్మెంట్ ఇచ్చాము. మా అమ్మగారు అనేది మా అమ్మ రీసెంట్గా చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత బొందలగడ్డల వీళ్ళే బస్తీ వాసులు అందరూ కలిసి అక్కడ అంది బొందలు పెట్టేసినాం. బొందలు పెట్టిన తర్వాత ఇప్పుడు రామకృష్ణ అన్న కబ్జాదారుడు ఇప్పుడు మా అమ్మ బొందలు మొత్తం మట్టితో మొత్తం క్లియర్ చేసేసాం. దానిపైన చర్య తీసుకోవాలని. అన్న నమస్తే అన్న, నా పేరు శివశంకర్. రెండోది ఇంద్రానగర్ బస్తీ వాసులు మేము. మా భార్య వచ్చేసి 2022 ఏప్రిల్ 5న చనిపోయింది. నేను మళ్ళీ తిరిగి 2 నెలల తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ సమాధులు ఏం లేవు, మొత్తం క్లీన్గా చేసారు మొత్తం. అది దీనిపైన ప్రభుత్వం మన అందరు పెద్దలు తీసుకోవాలని ఇస్తున్నాను. అన్న, మా బస్తీలో అక్రమణాలు చేస్తున్నారని మేము అడ్డుకుంటే మేము ఏడ చేసినాం అని చూపేయమని చెప్తున్నారు. ఒకసారి చూడండి అన్న, ఇది మా బస్తీ స్ట్రక్చర్. ఇదంతా ఇది బాలనగర్ మెయిన్ రోడ్డు. ఇది మా బస్తీలకు ఏరియా, ఇది మా బస్తీకి ఏరియా. ఇదంతా ఎవరు ఆయన రామకృష్ణ కబ్జా. ఇదంతా ఈ 13 ఎకరాల ల్యాండ్. ఇదంతా ఈ నుంచి ఇదంతా 13 ఎకరాల ల్యాండ్. ఇది ఈ ఖాళీ ప్లేస్ అనేది ఏంటంటే స్థానికంగా ఇప్పుడు ఉంటున్న ఇండ్లు పాత గుడిసెలు ఇవి. ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ అనేది ఇప్పుడు ఉంటున్నాం అనమాట. ఇదేంటంటే ఈ గుడిసెలు తీసేసి ఇక్కడ 40 గజాలు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఎన్ని కబ్జా చేసిరు అనేది మీకు ఇక్కడ వివరిస్తున్నా చూడండి. ఈ రెడ్ పెన్ ఉన్నది మొత్తం వెంకరెడ్డి అనేది. ఇక్కడ నా పేరు శంకర్, బస్తీ లీడర్. ఇగో మాజీ ప్రెసిడెంట్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 4 8 9 10 ఇక్కడ 10 ఉన్నాయి. ఒక్కొక్కరు 40 గజాలలో వేసుకుంటే వెంకటరెడ్డి ఒక్కడు 160 గజాలలో ఇల్లు వేసుకున్నాడు అన్న. ఇక్కడ మొత్తం ఈ ఇల్లు మొత్తం తీసుకుంటే 40 గజాలు కనిపిస్తుంది. ఇది ఒక్కటి 160 గజాలలో కనిపిస్తుంది వెంకటరెడ్డి ఒకటి. ఇక్కడ మధుగౌడు. ఈ మధుగౌడు అనేది మామూలు ఇప్పుడు కాంగ్రెస్ లీడర్. ఆయన 1 2 3 4 5 2 కొత్తగా చేసుకుంటుండు. ఈ బ్లాక్ డాట్స్ ఉన్నాయి మొత్తం వాళ్ళు బయట వాళ్ళకి అమ్ముకున్నాయన్న. ఈ బ్లాక్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ప్రెస్ వాళ్ళకి ఇచ్చిన్నారన్న. ఇక్కడ ప్రెస్ వాళ్ళు 4 ఫ్లాట్లు ఇక్కడ ప్రెస్ వాళ్ళు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక 5 ఫ్లాట్లు ఇచ్చారు. బాలనగర్ పిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. నేను ప్రస్తుతానికి కిరాయికుంటున్నా. నా ఇల్లు తీసిరన్నా, నాకు ఇప్పటికి ఇల్లు ఇవ్వలేదు. నేను కిరాయికుంటున్నా. సిఐ భాస్కర్ అనే ఇల్లు. నాకేం చెప్తున్నారంటే సిఐ భాస్కర్ది ఆ ఇల్లు నువ్వు కిరాయి కట్టాలి అని చెప్తున్నారు. నేను కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నా. నేను స్థానికంగా ఉన్నామని నాకు ఇల్లు లేకుండా ఎవరో బయట వ్యక్తి ఎవరో సిఐకి ఇల్లు ఇస్తున్నారు వాళ్ళు బయట. నేను కిరాయిలకు ఉండాలంట. ఇదే కట్ట న్యాయం అడిగితే మా మీద దాడులు అన్న. అన్న ఈ రెడ్ పెన్ పెట్టిన చూడు ఇంకు ఇది అమ్ముకున్నాయి ప్లాట్లు. ఇది వాళ్ళ అనుచరులు అన్న, బీఆర్ఎస్ నాయకుల అనుచరులు వీళ్ళు. ఇక్కడ వాళ్ళ అనుచరులు మొత్తము 5 6 ఇక్కడ ఇదంతా ఇది వాళ్ళు అంటే మాకు ఉన్నది ఇస్తలేరు. వాళ్ళకు ఉండి కూడా వాళ్ళు 4 5 వేసుకుంటున్నారు. మేము న్యాయంగా అడిగేది ఏంటంటే మాకున్నది ఒకటే చాలు, మాకు ఇవ్వండి అంటే కాల్ చేయించి మమ్మల్ని 6 నెలలు 3 నెలలు కిరాయిలకు వండుకుంటా మాకు కిరాయి కట్టలేని పరిస్థితి కూడా మా పరిస్థితి. అయినా కానీ మాకు ఇవ్వకుండా వాళ్ళు కబ్జా చేసుకోనికి స్థలం ఉంటుంది కంట, మాకు ఇవ్వడానికి స్థలం ఉండదంట. మా పరిస్థితి ఒకసారి మీరే చూడండి అన్న. ఇలా ఎంత చెప్పుకున్నా కానీ ఇప్పుడు మీ దగ్గర ప్రెస్లో మాట్లాడుతున్నాం కదా, రేపు పొద్దుగాల ఇంటికి పోయిన తర్వాత మా మీద దాడి జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మా మీద దాడి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ మేము రేపు రావచ్చు. మీరే ఇప్పుడు మా బాధ అంతా ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మాకు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలన్న. మెయిన్ అన్న మా ప్రభుత్వం అసలు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అస్సలే లేదు. మేము ఇంత కొట్లాడుతున్నాం ఏంటంటే మాకు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కావాలి, మాకు ప్రభుత్వం సపోర్ట్ కావాలి, మాకు న్యాయం జరగాలేదు. మాకు అందరి కాలనీ లాగానే ఒక శ్మశానం ఉండాలి, మాకు గుడి ఉండాలి, మాకు చర్చ్ ఉండాలి, మాకు స్కూల్ ఉండాలి, మాకు ఒక సంఘాలు ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి అని మేము అనుకుంటున్నాము. మాకు అంతకుముందు ఇదే ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది. అదే ప్లేస్లో యూపీఎస్ స్కూల్ ఉండేది. 1 to 5th వరకు ఇక్కడ ఒక స్కూల్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ ఉంది ఆ జాగా. ఆ స్కూల్ మొత్తం తీసేసారు, మొత్తం స్మాష్ చేసి మొత్తం ఇప్పుడు దాని ఆనవాళ్ళే లేకుండా చేసారు. అది మాకు ఎట్టికెళ్ళ కన్నా న్యాయం చేయాలని క్యూ న్యూస్ ఛానల్కి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
దయచేసి మమ్మల్ని